పశ్చిమాసియా పరిస్థితుల ప్రభావం అన్ని రంగాలపై గట్టిగానే పడింది. వాటర్ బాటిళ్ల తయారీకి వినియోగించే ముడి సరుకు ధరలు అమాంతం పెరిగాయి. దీనివల్ల ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్ యూనిట్లు మూతపడే స్థితికి చేరాయి. బాటిళ్ల తయారీకి ఉపయోగించే ప్రీ ఫార్మ్ మూతల ధర 50% నుంచి 100% పెరిగిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. వేసవిలో డిమాండ్ అధికమై బాటిళ్ల రేటు 10 నుంచి 15% పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణమనాయుడు అందిస్తారు. ఇరాను, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్నటువంటి యుద్ధము దీర్ఘకాలికంగా కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పలు రంగాలపై తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది. ఈ ఏదైతే వాటర్ బాటిల్ తయారు చేసేటువంటి ఇండస్ట్రీ ఉందో ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ముడి సరుకు తెచ్చేటువంటి పదార్థాలపైన దాదాపు 50 నుండి 100% మేర ధరలైతే పెరిగాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనతో మాట్లాడేందుకు ఆ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి యజమాని ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ముఖ్యంగా ఈ యొక్క ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఈ బాటిల్ ఇండస్ట్రీ, దీని మీద వేలాది మంది బతుకుతూ ఉంటారు. ముఖ్యంగా ఏ ముడి పదార్థాలు దీంట్లో వాడతారు, ఎంత ధరలు పెరిగాయి? వాళ్ళ దగ్గర గ్రాన్యుల్స్ ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి సార్. అవి కూడా విపరీతంగా పెరిగిపోయినాయి అని స్టాక్ వాళ్ళు ఆపేశారు. మేము ఫ్రీ ఫామ్ తెచ్చుకుంటాము అక్కడి నుంచి. ఫ్రీ ఫామ్ కూడా 100% పెరిగిందని చెప్తున్నారు వాళ్ళు. 130 మేము 130 తెచ్చుకునే వాళ్ళు ఇప్పుడు 210 రూపాయలు చెప్తున్నారు. ఒకేసారి హై చాలా పెరిగిపోయింది. బాగా పెరిగిపోవడం వల్ల మేము తెచ్చుకొని బాటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని చాలా ఇబ్బందిగా ఉంది. హెల్పర్స్, కుర్రోళ్ళు జీతాలు వాళ్ళు పెట్టుకొని చేసుకుంటా చెందుతా వాళ్ళు ఉపాధి కల్పించి మేము వాళ్ళకి హ్యాపీగా చూసుకుంటాం. మేము పెరిగేళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. కంపెనీలు మూసుకోవాలా లేకపోతే ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళకి పని చేసే వాళ్ళు కూడా వాళ్ళకి ఉపాధి కల్పించాలంటే మాకు బాధగా ఉంది. మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళం మాకే బాధగా ఉంది. ఇంత రేట్లు పెట్టి క్యాపులు వచ్చేసి 22 పైసా 23 పైసా ఉండేది 42 పైసా పెరిగిపోయింది. ఒకేసారి పెరిగిపోయింది. దానివల్ల కస్టమర్ వచ్చేవాళ్ళు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నారు. కొబ్బరి బొండాల వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు కూడా వాళ్ళు రోజు 2-3 కట్టలు వచ్చి తీసుకెళ్లే వాళ్ళు కూడా ఒక కట్ట తీసుకొని అడ్జస్ట్ అవుతున్నారు. వాళ్ళ వ్యాపారం కూడా చాలా డల్ అయింది. చాలా కష్టంగా ఉంది సార్. బాగా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ యుద్ధం వల్ల పెరిగిందని చెప్తున్నారు. ఏం చేయాలో మాకేమో అర్థం కావట్లేదు. అయితే గతంలో ఈ యొక్క ఏదైతే ముడి సరుకు ఉందో దాని యొక్క ధరలు అమాంతం పెరిగాయి. ఇది ఇప్పుడిప్పుడే ఇంకా కనిపించట్లేదు. ఇటువైపు మీ దగ్గర నుండి ఏదైతే కొనుగోలుదారులు ఉన్నారో కొనుగోలుదారులకి ఒక వారంలో స్పష్టంగా వారికి కూడా ఈ పెరిగినటువంటి ధరల గురించి తెలిసేటువంటి అవకాశం ఉంది. సో దానివల్ల ఎంత దెబ్బతింటుంది ఈ ఇండస్ట్రీ? చాలా దెబ్బతింటుంది సార్. మేము ఫ్యూచర్లో 2-3 రోజులు ఇప్పటికి స్టాక్ అయిపోయింది మా దగ్గర. ఇప్పుడు దాకున్న స్టాకు నెట్టుకొచ్చాము. కొద్ది కొట్టుకుంటా మనకు తెలిసిన వాళ్ళకి, మనకు డైలీ వచ్చే కస్టమర్లకి మేము చాలామంది ఫోన్ చేస్తున్నారు. బయట వాళ్ళు కూడా మా కస్టమర్లు కాకుండా వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాము. ఉండట్లేదు స్టాకు. ఈ రేట్లు పెట్టి కొట్టి కమ్మాలంటే చాలా కష్టంగా ఉంది. మేము ఇప్పుడు 320 రూపాయలు లీటర్ అమ్మేది 420 రూపాయలు అమ్మాల్సి వస్తుంది. ఎవరు కొనట్లేదు. విజయవాడ కొత్త ఆటోనగర్తో పాటు పాత ఆటోనగరు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా చాలా ఇండస్ట్రీలు ఉన్నాయి. సో ఇండస్ట్రీలో పనిచేసేటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఒకవేళ మూతపడితే ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటారు? పరిస్థితి ఎదుర్కోవాలంటే మరి ఇప్పుడు నాలంటూ చాలా కంపెనీలు ఉన్నాయి. ఒక 15-20 కంపెనీలు ఉన్నాయి. వాళ్ళు స్టాక్ అయిపోతే ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళు 210 రూపాయలు చెప్తున్నారు ఫ్రీ ఫామ్స్. ఈ రేటును కొని అమ్మాలంటే చాలా కష్టంగా ఉంది. మూసేసుకోవడం అనుకుంటున్నాం. కొన్నాళ్ళు మూసేసుకున్న తగ్గినాక రన్నింగ్ పెడదాం, స్టాక్ తెచ్చుకొని రన్నింగ్ పెడదాం అనుకుంటున్నాం. ఈ ఉన్న ఇప్పుడు కొని అమ్మాలంటే చాలా కష్టంగా ఉంది. సో ప్రతి ఒక్కరు ఈ యొక్క వాటర్ బాటిల్స్ ప్రస్తుత రోజుల్లో ఉపయోగిస్తున్నారని, అటు జ్యూస్ అమ్మే దగ్గర నుంచి కొబ్బరి బొండాలు అమ్మే దగ్గర నుండి వివిధ రకాల హోటల్స్లో కూడా ఈ వన్ టైం యూజ్ చేసేటువంటి వాటర్ బాటిల్స్ ఉంటున్నాయని, వారికి కూడా సరఫరా చేయడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఈ రంగానికి చెందినటువంటి వ్యాపారులు చేస్తున్నారు. కెమెరామ్యాన్ కోటేశ్వరరావుతో కృష్ణమనాయుడు, ETV న్యూస్, విజయవాడ నుంచి.